ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు శ్రీరామనవమి, అదిగాక హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్. ముందుగా క్రేజీ గర్ల్ తరపున మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 5:30 అయింది, నేనైతే లేచి అనమాట. ఎందుకో తెలుసా, ఊడ్చడానికి. మొత్తం ఇదంతా ఊడ్చి ఇప్పుడు కడిగి ఇదంతా చేయాలన్నమాట. చూడండి, ఇంకా చీకటిగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉండండి. నేను మాత్రం పని కానిచ్చుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఏంది ఎడుగుస్తున్నా అనుకుంటారా? ఇక్కడ ఎందుకు కూర్చున్నంటే చూపిస్తా. కుంకుమ, పసుపు. ఇప్పుడు ఇదంతా ఇక్కడ పెట్టాలన్నమాట. అందుకోసమే ఎడుగుస్తున్నా. ఇదంతా మంచిగా కడగడం అంతా అయిపోయింది. చూడండి, వాటర్ కనిపిస్తుంది కదా. ఇంకా మా మమ్మీ మొత్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా మంచి కుంకుమ బొట్లు పెట్టాలి, పసుపు పెట్టి ఇదంతా ఊడడం, తూడొచ్చడం, మంచిగా వాటర్తో కడగడం మొత్తం అయిపోయింది. ఇది ఉందన్నమాట. నేను పెడితే మా మమ్మీకి నచ్చదు. మమ్మీ మమ్మీ పసుపు కుంకుమ పెడతావా? ఇది పెట్టాలి, పెడితే పచ్చగా నీట్గా అందంగా అవపడాలి. అట్లయితే పెట్టి చెప్తూ మరి నువ్వు పెట్టుకుంటా? నువ్వే వండి పసుపు పచ్చగా మనుషులాగా. సరే. ఆనైందా? ఇంకోలో కొన్ని వాటర్ ఎక్కువ చాలుగా. అది అసలే కారిపోతుంది. పసుపు కొంచెం చిక్కని ఉండాలి. ఎక్కడి నుంచి రాయి, ఇక్కడి నుంచి రాయి, కింద నుంచి రాయి ముందు. అది ఆరుతుంది, ఆరిపోతుంది. చిన్న
ఇక్కడ ఇంకా ఇవ్వాలి. ఇక్కడ పసుపు కుంకుమతో అలా ఓరలు దిద్దా. ఇదంతా ఇది వేసిన. ఇంకా ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ముగ్గుతో వేస్తా, వైట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా మేము మామిడాకు పెట్టలేదు, డాడీ వెళ్ళారు తీసుకురావడానికి. ఇది ఫ్రెండ్స్, బట్టలు అన్నీ అయిపోయినాయి. మా ఇంట్లో అయితే మంచి పండగ వాతావరణం ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసారుగా, ఇదంతా అయిపోయింది. ఇంకా ఆ గ్యాప్లో ముగ్గుతో వేస్తాను అనమాట. ఇదంతా చాక్లెట్స్ పసుపుతో అలికి మంచిగా ఓరలేమో కుంకుమతో పెట్టిన. ఇవన్నీ నేను పెట్టా. మా ఇంట్లో మాత్రం మంచి పండగ వాతావరణం కనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి, అందరి దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు శ్రీరామనవమి. అదిగాక నా క్రేజీ గర్ల్ ఈ ఛానల్లో నాకు 1000 ఎబో సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ ఇంకా కావాలి. అంటే నేను ఇప్పటివరకు షార్ట్సే పెడుతున్నా, కొన్ని వీడియోస్ పెట్టాను, కానీ వ్యూస్ వస్తే ఇంకా మంచి మంచి కంటెంట్స్తో నేను వస్తాను. నాకు మంచి ఐడియాస్ ఉంది, బట్ వెయిట్ చేస్తున్నా. మీరందరూ సపోర్ట్ చేయండి దయచేసి. ఈరోజు 1000 వచ్చిందంటే మొత్తం 1016 మంది అయ్యారనమాట సబ్స్క్రైబర్స్. నా ఫ్యామిలీ 1016 మంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఈ క్రేజీ గర్ల్ తరపు నుంచి కూడా మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి మీరు అందరూ బాగా జరుపుకోవాలి. మీ కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా దేవుని. ఇంకేంటంటే నాకు అసలు 1000 అయినందుకు ఇంకా థ్రిల్లింగ్గా ఉంది. మీరు సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మా ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మిమ్మల్ని. చాలా చాలా హ్యాపీగా ఉంది. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, కానీ చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా. మన ఫ్యామిలీ 500 800 కాదు, 1016 మంది. థ్యాంక్ యూ అండి. రామనవమి రోజు 1000 ఫ్యామిలీ మెంబర్స్ 1000 మంది అయినందుకు ఐఎమ్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ గాడ్స్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఫ్రెండ్స్, మా డాడీ కూడా ఇంకా అవన్నీ తీసుకొచ్చారు అనమాట, కూరగాయలు అవన్నీ. ఫ్రెండ్స్, ఇంకా మా కిచెన్లో ఇంకా చాలా పని ఉంది. మా డాడీకి పాపం ఈరోజు డ్యూటీ ఉంది. సో మమ్మీ ఇంకా డాడీ కోసం లంచ్కి ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా మేము బయట అయితే క్లీన్ అయిపోయింది, కానీ ఇంట్లో అవ్వలేదు. ఇప్పుడు ఇదంతా తూడ్చి దేవుడి ఫొటోస్ మొత్తం మంచిగా క్లీన్ చేయాలన్నమాట. నాకు టైం అయితే సరిగ్గా లేదు. సో ఇప్పుడు మేమంతా పని చేసుకుంటాం, మీరు చూస్తున్నాండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ మొత్తం అయిపోయింది. మాకు మామిడాకులు దొరకలేదు, అందుకే వేపాకులు పెట్టినాం. ఇంకా తమలపాకులు కూర్చిపెట్టాలి. చూడండి, నాకైతే బయట ఏమంత పండగ వాతావరణం ఏం కనిపించట్లేదు. ఈ సిటీలో ఉంటే ఇదే ఫ్రెండ్స్ ప్రాబ్లం. హలో గాయస్, నేను వచ్చేసా. నేను మంచిగా రెడీ అయిపోయా, ఫ్రెష్ అప్ అయ్యా. ఇంక ఇప్పుడు మనకి మిగిలిందల్లా ఒకటి పని అనమాట. ఏంటంటే దేవుడి ఫోటోలు మొత్తం మంచిగా క్లీన్ చేసి మంచిగా బొట్టు పెట్టడం. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫొటోస్ మొత్తం తీసేయాలన్నమాట. తీసేసి మంచిగా అంతా క్లీన్ చేయాలి. ఇదైతే నాది డ్రెస్ అనమాట. ఇంకా దేవుని మొక్కుకోలేదు, మొక్కు పెట్టుకుంటా. ఇప్పుడు కలొచ్చింది కదా. సో ఇదనమాట. ఆల్రెడీ దీపం వెలుగుతూనే ఉంది. మా తమ్ముడు పొద్దున్నే పూజ చేసి 4-5:30కి బాబాడు పనికి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేది. నేనైతే దేవుడి ఫొటోస్ అన్నీ మంచిగా క్లీన్ చేస్తున్నాను.
ఇంకా ఇవి ఉన్నాయి, ఇక్కడ ఉన్నది అది, ఇంకా ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేయాలి, గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలి. మమ్మీ ఏమో స్నానంకి వెళ్ళింది. టైము 9 అయిపోయింది. మమ్మీ వచ్చేసరికి అంతా క్లీన్ చేసేసి బొట్టు పెట్టేస్తే మమ్మీ వచ్చి పూజ చేస్తుంది, ఇంకా అయిపోయింది అనమాట. సో ఇది అనమాట చూస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేము మొన్ననే తీసేవాళ్ళం కానీ నిన్న మంగళవారం కాబట్టి మేము దానికోసం ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయింది, మొత్తం పెట్టేసిన. మళ్ళీ ఎట్లా పెట్టాం మొత్తం కింద మొత్తం అలా ఉంది, అదంతా క్లీన్ చేయాలి. మా మమ్మీ ఏం చేస్తున్నావు చూపిస్తుంది కదా. ఏం చేస్తున్నావు మమ్మీ? పులిహోర సేమియా పాయసం మీకు బ్యాక్ నుంచి చూపిస్తుంది కదండి. సేమియా అవుతుంది చూడండి ఎలా అవుతుంది. జీడిపప్పు నా చేతులన్నీ పసుపు కుంకుమ పూసి ఇట్లా అయిపోయింది. ఈ ఫ్రెండ్స్ అంతా అయితే పని అంతా అయిపోయినట్టే. ఇది ఒకటి ఉడవాలి, ఇంకా మొత్తం పసుపు అంతా కుంకుమ పసుపు మొత్తం ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, దేవుడికి నైవేద్యంగా పులిహోర సేమియా పానకం చేసిన మూడు అనమాట. ఇప్పుడు వడపప్పు. ఫ్రెండ్స్ మేము ఎప్పుడో 5:35కి లేస్తే ఇప్పటి వరకు మా పని అవ్వలేదు. ఇప్పుడు పూజ అవుతుందన్నమాట. నేనైతే మంచిగా రెడీ అయిపోయా. దేవుడికి ప్రసాదం మొత్తం అయిపోయింది. పూజ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. మా మమ్మీ అక్కడ ఉంది. మా మమ్మీ తలుపు దగ్గర కూడా మొత్తలో కూడా దేవుడు కాబట్టి అక్కడ కూడా చేస్తాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చేసింది దేవుడి కోసం పులిహోర పాయసం పానకం వడపప్పు. దేవుడి దగ్గర వడపప్పు పెట్టేసినాం. ఇది శ్రీరామనవమి స్పెషల్. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ.
గర్ల్ ఛానల్ తరఫున హ్యాపీ శ్రీరామనవమి. ఫ్రెండ్స్, ఇక్కడ మా దేవుళ్ళు కాదు, మనందరి దేవుళ్ళు మా ఇంట్లో అయితే సత్యంగా ఉన్నారని మేము ఎప్పుడు నమ్ముతాం. ఇక్కడ కనిపించే కాయిన్స్ అన్నీ కూడా మేము నిలబెడతాం అన్నమాట. ఎక్కడ నిలబెట్టినా నిలబడుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఒక కోరిక నిలబెడతా, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నించుంది ఇక్కడ, మీకు కనిపిస్తుందా అంటూ. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో రూపాయి కాయిన్స్ అట్లా నిలబెడితే నిలబడిపోతాం అన్నమాట. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజుతో మాకు 1000 మంది సబ్స్క్రైబ్ చేయండి. సరేండి ఫ్రెండ్స్, ఈ రోజుతో మాకు క్రేజీ గర్ల్ ఛానల్లో 1000 మంది కుటుంబ సభ్యులు అయ్యారనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే సపోర్ట్ చేయండి. మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఫ్రెండ్స్, మొత్తానికైతే పండగ హడావిడి ఇంట్లో తగ్గిపోయింది. టెంపుల్కి అయితే వెళ్ళలేదు. బట్ ఈరోజు రాముల వారి సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఎండ కూడా లేదు. మీకు బయట చూపిస్తారు చూడండి. నిన్న మొన్న మాత్రం ఎండకు చచ్చాం. కాకపోతే వేడిగా ఉంది బాగా. చూడండి, చాలా చల్లగా ఉంది. అంటే కూల్గా ఉందిలే కానీ వెదర్ వేడి ఉంది బాగా. నిన్న మొన్న ఎండలు ఉన్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, శ్రీరామనవమికి మేము చేసిన హడావిడి ఇంట్లో అందరికీ అలానే ఉంటుంది. కానీ ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలియదు, ఏమో. థ్యాంక్ యూ.